హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చదువుకునే రోజుల్లోనే ఇద్దరు ఫ్రెండ్స్తో అంజలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజలి. నేను హైదరాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునే రోజులవి. మా అమ్మా నాన్నలకి నేను ఒక్కగానొక్క ఆడపిల్లను కావడం వల్ల నన్ను ఎంతో గారాబంగా పెంచారు. అయితే ఈ గారాబాన్ని నేను చాలా చనువుగా తీసుకునేదాన్ని. ఇక కథలోకి వెళ్తే, నా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసాక టెన్షన్తో నాకు కాలేజీలో సీటు వస్తుందో రాదో అంటూ బెంగపడుతూ ఉండే రోజుల్లో అదృష్టం కొద్దీ నాకు మంచి కాలేజీలోనే సీటు వచ్చింది. అయితే ఆ కాలేజీ వచ్చేసి కో ఎడ్యుకేషన్. ఎన్నో ఆశలతో ఫస్ట్ డే కాలేజీలో ఎంతో ఆనందంగా అడుగుపెట్టాను. ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తుంది. అప్పుడే మా కాలేజీలో ఉండే సీనియర్లు నన్ను ర్యాగింగ్ చేయడానికి వచ్చారు. నేను చాలా భయపడిపోయాను. నాకు ఇదే మొదటి రోజు, నన్ను వదిలేయండి అంటూ మా సీనియర్స్ని బతిమాలుకున్నాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. మేము చెప్పిన ప్రతి పని నువ్వు చేయాల్సిందే అంటూ, నువ్వు డాన్స్ చెయ్యి అంటూ నన్ను ర్యాగింగ్ చేయసాగారు. దాంతో నాకు ఎంతగానో ఏడుపు వచ్చింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఒకతను వాళ్ళ నుండి నన్ను కాపాడాడు. అతను చెప్పిన మాటకు వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అతని పేరు అనిల్, ఆ కాలేజీ లెక్చరర్. అప్పటి నుంచి తను నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అదేవిధంగా నేను క్లాస్లోకి అడుగు పెట్టగానే మురళి కనబడ్డాడు. అతను ఎవరో కాదు, నేను 10th క్లాస్ చదువుకునే రోజుల్లో మా స్కూల్ క్లాస్మేట్ కాబట్టి తను కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. పైగా అందగాడు. నాకు స్కూల్ డేస్లోనే అతనంటే చాలా ఇష్టం ఉండేది. ఇంకా మురళి కూడా నాకు ప్రతి విషయంలో తోడుగా ఉంటూ అన్ని విషయాల్లోనూ సహాయం చేస్తూ ఉండేవాడు. అయితే ఈ కాలేజీలో నేను ఎవరితోనైనా ఫ్రీగా ఉండేదాన్ని అంటే అది అనిల్, ఇంకొకటి మురళి. వీళ్ళిద్దరితోనే. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే వీళ్ళతోనే వెళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు వీళ్ళిద్దరంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళకు కూడా నేనంటే చాలా ఇష్టం. ఒకరోజు నేను మా ఇంట్లో ఎవరూ లేని టైంలో ఎగ్జామ్స్ వస్తున్నాయి, చదువుకుందాము అని మురళిని మా ఇంటికి పిలిచాను. అయితే బయట ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయ్యింది. పాపం మురళి ఆ వర్షంలో తడుచుకుంటూ మా ఇంటికి వచ్చాడు. డోర్ బెల్ ప్రెస్ చేశాడు. నేను వెంటనే వెళ్ళి డోర్ తీశాను. లోపలికి రా అని పిలిచాను. లోపలికి వచ్చిన మురళికి తుడుచుకోవడానికి టవల్ తీసుకొచ్చాను. కానీ అతను తుడుచుకునే పరిస్థితులు లేడు. మొత్తం తడిసిపోయి ఉన్నాడు. అప్పుడు నేనే తన తల మీద టవల్ వేసి తుడుస్తున్నాను. ఇంతలో ఏమైందో తెలియదు, కానీ ఒక్కసారిగా ఇంట్లో ఎవరు లేరు అన్న ధైర్యమో ఏమో, నా జీవితంలో మొదటిసారి మురళితో అలా చేశాను. కొన్ని రోజుల తర్వాత అనిల్ పుట్టినరోజు వచ్చింది. బర్త్డే పార్టీ ఇస్తానంటూ అతను నన్ను ఎక్కడికో తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను అతన్ని, ఏంటి అనిల్, పార్టీకి ఎవరిని పిలవలేదా అని అడిగాను. నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తివి, నువ్వు ఒక్కదానివే కాబట్టి నిన్ను మాత్రమే పిలిచాను అని అనిల్ నాతో చెప్పాడు. దాంతో తను నాకు ఇస్తున్న ఇంపార్టెన్స్ని చూస్తూ ఆనందంలో మునిగిపోయాను. అలా ఆ రోజంతా బాగా పార్టీ జరిగింది. ఆ టైంలో అనిల్ నన్ను, ఈ బర్త్డే బాయ్కి గిఫ్ట్ ఏమి ఇవ్వవా అని అడిగాడు. ఇవ్వకపోవడేమి అనిల్, ఏమి కావాలో చెప్పు అని అడిగాను. దానికి తను, గిఫ్ట్ ఏమి వద్దులే, నాకు నువ్వే కావాలి అని అన్నాడు. ఏంటి, నేనా అంటూ అమాయకంగా అడిగాను. అవును అంజలి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు చాలా అందంగా ఉంటావు అంటూ నన్ను పొగుడుతూ నెమ్మదిగా బ్రతిమాలుతూ, అలా అనిల్ కూడా ఆ రోజు నాతో ముచ్చట తీర్చుకున్నాడు. ఈ విధంగా నేను చదువుకునే రోజుల్లో ఇద్దరు ఫ్రెండ్స్తో నా ప్రేమ కోరికలన్నీ తనివి తీరా తీర్చుకున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.